చంద్రబాబు బహిరంగంగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. దుర్మార్గానికి పాల్పడుతున్నాడు. జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అని అంటున్నాడు. జగన్ అన్నపై ఇంత కక్ష ఎందుకు చంద్రబాబు నీకు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జగనన్నపై అంత ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. వ్యక్తిగతంగా రాజకీయంగా జగనన్నను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నాడు. రాజకీయంగా జగనన్నను అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. మొన్న ఆ దున్నపోతును తలా ఒక రాయి తీసుకొని కొట్టండి అని అన్నాడు. గాజు గ్లాస్తో జగన్ని పొడవండి అని అన్నాడు. ఏకంగా నిన్న మీటింగ్లో మాట్లాడుతూ జగన్ నిన్ను రేపు చంపితే ఏమవుతుంది అని అంటున్నాడు. ఎంత దుర్మార్గం ఇది! ఎన్నికల కమిషన్ నిద్రపోతా ఉందా అని అడుగుతున్నాను. ఈ విధంగా మాట్లాడుతుంటే ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నాను. రాజకీయంగా జగనన్నను ఎదుర్కోలేక, జగనన్నకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఇలా వ్యక్తిగత దాడులకు దిగుతుంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటా ఉంది. ఈ విధంగా వ్యక్తిగత దాడులకు పాల్పడుతూ డైరెక్ట్గా బహిరంగంగా ప్రజల ముందే జగన్ను చంపేస్తాను అంటుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా దీనికి సమాధానం చెప్పాలి. ఒక రాజకీయ పార్టీపై, ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రిపై ఇలా దిగజారుడు మాటలు ఒక ప్రతిపక్ష నేత మాట్లాడుతుండటం, డైరెక్ట్గా ఒక సీనియర్ నేత, ఒక అనుభవం ఉన్న నేత ఈ విధంగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 2019కి ముందు పరిపాలన చూసుకుంటే ఆ రోజు సచివాలయాలు లేవు, ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఆ రోజు ఇంటి వద్దకు వచ్చి మనకు పథకాలు ఇచ్చేవాళ్ళు లేరు. 2019కి ముందు డైరెక్ట్గా ఏ అక్కా చెల్లెమ్మల ఖాతాలో డబ్బులు పడింది లేదు. అవ్వాతాతలకు ఇంటి వద్దకు వచ్చి ఉదయం 7 గంటలకల్లా 1వ తేదీ పింఛను ఇచ్చింది లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా లేవు. ఈరోజు ఇవన్నీ కూడా జగనన్న తీసుకువచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చి ప్రజలందరి గుండెల్లో కూడా జగనన్న ఉంటూ జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్కి దిగుతూ ఇలా బహిరంగంగా చంపేయండి, చంపేస్తాను, దాడి చేయండి అనే మాటలు మాట్లాడుతుంటే ఎన్నికల కమిషన్ చూస్తూ నిద్రపోతూ ఉంది. ఇటువంటి దుర్మార్గాలను ప్రోత్సహిస్తూ ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఇలా ఒక ముఖ్యమంత్రిపై దాడిని ప్రోత్సహిస్తే ఏ విధంగా ప్రజలకు రక్షణ ఉంటుంది, సామాన్యుడి పౌరుడికి ఏ విధంగా రక్షణ ఉంటుంది అని ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 2019 తర్వాత జగనన్న మీ కుటుంబాలకు, మీ బిడ్డల చదువులకు, మీ అకౌంట్లో డబ్బులు వేసి ఏ విధంగా మీ బిడ్డలను చదివిస్తున్నాడో, మీ చేతి వృత్తులకు ఏ విధంగా జగనన్న సహాయం చేశాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు పేదవాడికి జగనన్న వస్తేనే ఒక నమ్మకం, ఒక భరోసా, మన ఇంట్లో ఒక బిడ్డ చదువుకోవచ్చు అనే ఒక నమ్మకం కలుగుతూ ఉన్నది. కానీ ఈరోజు జగనన్నపై వ్యక్తిగత దాడులు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో అని ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. ప్రజలందరూ కూడా మీరు జగనన్నకు అండగా ఉండాలి, జగనన్నను మీరే కాపాడుకోవాలి, ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను.